నమస్తేనా. నమస్తే నమస్తే. బాగున్నా బాగున్నా రియాజ్ భాయ్. అలా ఏ లేదనా, ఒక 10 రోజుల నుంచి నేను వింటుండేది ఏమంటే ప్రతి చోట అంటే టీ షాప్ కూడా పోతాను. ఏం రియాజ్ భాయ్ మేయర్ ఎన్నిక ఏది ఏదో చెప్పుకుంటా ఉన్నారు. ఆ మేయర్ చేసి ధర్నా చేస్తుంది. ఎందుకు చేస్తుంది ధర్నా? దానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది కదా, ఒక చట్టం, న్యాయం, ధర్మం అనేది ఉంది కదా. ఈ అమ్మాయి ఆడ పోయి కూర్చొని ఆడ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది అనిపిస్తుంది. ఇవి చేయడం కరెక్టేనా? అదే ఇప్పుడు ఎవరికైనా భారతదేశంలో మనది ప్రజాస్వామ్య రాజ్యం, ప్రజాస్వామ్యం ఉంది. ఇక్కడ మనకు ఒక రాజ్యాంగం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ధర్నాలు చేయడం కానివ్వండి, అడిగే హక్కు ఉంది, తప్పే లేదు, అడగొచ్చు. ఏం కావాలన్నా కూడా నాకేమన్నా అన్యాయం జరిగింది అనిపించినా నేను అడగొచ్చు. లేదు నాకు ఎక్కడ తిరిగినా కూడా న్యాయం జరగడం లేదన్నప్పుడు ధర్నాలు కూడా చేయొచ్చు. ఆ హక్కు భారతదేశంలో మనకు రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, అది ప్రాథమిక హక్కు. కాబట్టి ధర్నా చేయడంలో తప్పలేదు. అయితే దీంట్లో నిజాలు అనేవి మనం ఏందనేది తెలుసుకోవాలి. ఇప్పుడు వీటి వెనకాల కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి. ఉద్దేశాలు ఏంది, అపోహలు ఏంది అనేది కూడా తెలుసుకోవాలా. అంటే ఇది అందరికి తెలియదు కదా, ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరు గట్టిగా చెప్తే అదే నిజం అనుకుంటారు జనాలు. ఇక్కడ నెల్లూరు మేయర్ విషయంలో ఏం జరిగిందంటే, ఎప్పుడైనా సరే 5 ఏళ్ళు పరిపాలనా కాలం మున్సిపల్ కార్పొరేషన్ కి, నెల్లూరే కాదు ఎక్కడ మున్సిపల్ కార్పొరేషన్ అయినా కూడా ఈ 5 సంవత్సరాలే ఉంటది పరిపాలన. ఎన్నిక జరిగిన తర్వాత 5 సంవత్సరాల వరకు పరిపాలన చేయాలి. అయితే మొదటి 4 సంవత్సరాల వరకు, అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు చట్టం చేశారు. అంటే ఊరికే డిస్టర్బెన్స్లు వస్తున్నాయి, ఊరికే మారుస్తున్నారు అనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే ఒక చట్టం చేశారు. 4 సంవత్సరాల వరకు మేయర్ని మార్చడానికి లేదు. 4 సంవత్సరాల వరకు ఎవరు కూడా అవిశ్వాసం పెట్టకూడదు. అంటే రిజర్వేషన్ వచ్చింది కాబట్టి. రిజర్వేషన్కి దానికి సంబంధం లేదు. రిజర్వేషన్ కొత్తగా రాలేదు. రిజర్వేషన్లు అనేది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇది ఈ ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి, అంతేనా, మిగిలిన ఓపెన్ కేటగిరీ, ఓసీ, ఇవి రాజ్యాంగం మనకి ఇచ్చింది. దాన్ని ఎవరు మార్చలేరు. మార్చాలంటే దానికి పెద్ద కథ. ఆ కథ తర్వాత చెప్తున్నాం, ఇప్పుడు అదొద్దు. సరే. నెల్లూరుకి ఆ రిజర్వేషన్ కోటాలో లెక్కలు చూసుకుంటే, జనాభా లెక్కల ప్రకారం బైఫర్కేషన్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నిక కాబట్టి ఎక్కువ ఎక్కడైతే ఎస్టీలు వాళ్ళు వేసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ లెక్కల్లో ఎక్కడ ఎస్టీలు ఎక్కువ ఉంటే దానికి ఇస్తారు. అట్ట మనకి నెల్లూరుకి ఎస్టీ వచ్చింది. పాపులేషన్ బట్టి ఇస్తారు. తర్వాత అది రొటేషన్ సిస్టమ్ లో మారుతా ఉంటది. ఈసారి మళ్ళా బీసీ వస్తుంది, ఎస్సీ రావచ్చు. ఇప్పుడు ఒకసారి ఎస్టీ వస్తే మళ్ళీ ఎస్టీ ఇప్పుడు అలా రాదు. అంటే మన నెల్లూరు రాకుండా ఒంగోలు పోవచ్చు. ఎక్కడ నెక్స్ట్ ఎస్టీ పాపులేషన్ ఉంటే అడిగిపోద్ది. అంటే ఆ సిస్టమ్ లో జరుగుతూ ఉంటది. దాన్ని అయితే ఎవరు మార్చలేరు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, 4 సంవత్సరాలు జరిగాయి కదా ఎన్నికలు. 4 సంవత్సరాలకి ఎన్నికలు జరిగాయి. 4 సంవత్సరాలు పూర్తయింది. ఏది ఎన్నిక కాదు, మేయర్ వచ్చి 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ లోపల గవర్నమెంట్స్ చేంజ్ అయ్యాయి. అంటే ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నింది, ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారు, మాకు అనుకూలంగా ఉన్న మేయర్ ఉండాలని అనుకుంటారు. అది తప్పు కాదు, అది ఎక్కడైనా జరిగేది. దాంట్లో ఏంటంటే కొంతమంది కార్పొరేటర్లు ఇక్కడ అధికార పక్షానికి రావడం, వీళ్ళకి మెజారిటీ రావడం. మామూలుగా అయితే 54 మంది కార్పొరేటర్లు వైసీపీ హయాంలో వైసీపీలోనే గెలిచారు. టీడీపీకి ఏం లేవు. కాకపోతే ఎప్పుడైతే అధికారం వచ్చిన తర్వాత కొంతమంది అది వాళ్ళ పనులు చేసుకోవడానికి కావచ్చు, రకరకాల కారణాలు ఇక్కడ మనకు డిస్కషన్ వద్దు. ఎక్కువ మంది మెజారిటీ తెలుగుదేశంకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఆలోచన వస్తుందంటే, మేయర్ కూడా మన మనిషి ఉంటే మనం పనులు బాగా చేసుకోవచ్చు కదా బ్రహ్మాండంగా. ఇప్పుడు ఏ పని చేయాలన్నా కూడా కౌన్సిల్లో ఆమోదం కావాలా? ఖచ్చితంగా. అవునా కదా. కౌన్సిల్ ఒకవేళ లేట్ అయితే మేయర్ గారు ఇన్యాంటిసిపేషన్ చేయాలా? ఇవన్నీ కొంత ప్రాసెస్ ఉంటుంది, పనులు ఆలస్యం కాకుండా ఉండడానికి. అందువల్ల ఏంటంటే మార్చుకునే ఉద్దేశంతో వీళ్ళు ఎన్నికపోయారు. మాకు అంటే వీళ్ళు ఎన్నిక పోతారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ 4 ఏళ్ళు మేము భరించాము మేయర్ని. మేయర్ అవినీతి పరురాలు చాలా ఉన్నాయి, ఆ మీద కేసులు ఉన్నాయి, ఆ భర్త మీద కేసులు ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో వీళ్ళందరూ ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్కి ఇచ్చారు. మాకు మేయర్ వద్దు. జరిగిన తర్వాత కలెక్టర్ గారు ఏం చేస్తారంటే, చూసుకొని స్టడీ చేసి ఎంక్వైరీ చేసుకొని
ఆయన ఒక అవిశ్వాస తీర్మానానికి పిలిపిస్తారు. ఎందుకంటే నెల్లూరు జిల్లా ఎన్నికల కమిషన్ అధికారి ఎవరంటే కలెక్టర్. అవన్నీ చూసుకున్న తర్వాత ఆయన ఒక డేట్ ఇచ్చాడు. పలానా డేటు అవిశ్వాస తీర్మానం ఉంది, పలాంది మీ మీద వచ్చిందమ్మా, మీరేం చేయాలంటే ఆ రోజు అందరూ అటెండ్ అవ్వండి, ఈ వద్దా కదా ఆ రోజు మనం ఎన్నిక పెడదామని డేట్ ఇచ్చారు. డేట్ ఇచ్చిన తర్వాత మీకు తెలుసు కదా ఏం జరిగాయి. కొంతమంది వీళ్ళ క్యాంపులు వాళ్ళ క్యాంపులు రకరకాలు జరిగాయి. అవన్నీ రాజకీయంగా జరిగేవే, కొత్త విషయాలు ఏం కాదు. అది ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి, జరిగేవే. ఈ 80ఏళ్లలో ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. అయితే ఈ లోపల ఈ మేయర్గా ఉన్న పొట్లూరు స్రవంతి గారు ఏం చేశారంటే అవిశ్వాసానికి పోకుండా రాజీనామా చేసేసారు. ఇంకా అవిశ్వాసం ఉండదు కదా. అవును. ఎప్పుడైతే ఆమె రాజీనామా చేశారో ఆ రాజీనామా పత్రం నేరుగా కలెక్టర్కే ఇచ్చారు. మళ్ళీ రాజీనామా చేసి కలెక్టర్కి ఇచ్చారు. కలెక్టర్ ఎన్నికల అధికారి కదా. ఆయన ఏం చేశాడు, ఇది పరిశీలించి పైకి పంపించాడు. ఇది ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి. ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని యాక్సెప్ట్ చేసింది. ప్రభుత్వం యాక్సెప్ట్ చేయగానే వెంటనే ఖాళీ అయింది కదా మేయర్ పోస్ట్. ఖాళీగా ఎవరైతే డిప్యూటీ మేయర్ ఉంటారో వాళ్ళు వెంటనే పవర్లోకి వచ్చేస్తారు. అది వాళ్ళు వెంటనే ఇమీడియట్ గా గవర్నమెంట్ చేసే పని. ఇది గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ ఫలానా మేయర్ రాజీనామా చేసిందని కలెక్టర్ గవర్నమెంట్కి పంపిస్తే గవర్నమెంట్ ఏం చేసింది, వెంటనే పాలన కొనసాగాలి కాబట్టి ఎవరైతే డిప్యూటీ మేయర్ ఉంటారో వాళ్ళు ఇన్ఛార్జ్ మేయర్గా పెడతారు. ఆటోమేటిక్గా జరిగే చట్టమే, అది చట్ట విరుద్ధం కాదు. ఎస్టీ కాబట్టి డిప్యూటీ మేయర్ కూడా ఎస్టీ ఉండాలని రూల్ లేదు. ఎవరు డిప్యూటీ మేయర్స్ ఉంటారో, ఇద్దరు ఉన్నారు కదా, ఎవరు సీనియరో వాళ్ళు ఆటోమేటిక్ గా ఇన్ఛార్జ్ మేయర్ అవుతారు. ఇక్కడ రిజర్వేషన్ వర్తించదు. ఇది గుర్తు పెట్టుకోవాలా. ఇక్కడ రిజర్వేషన్ వర్తించదు. డిప్యూటీ, ఇది చట్టం, నేను చెప్పేది కాదు. డిప్యూటీ మేయర్ గా ఎవరుంటే వాళ్ళు వస్తారు. వాళ్ళు బీసీ ఉన్నారా, ఓసీ ఉన్నారా, ఎస్సీ ఉన్నారా అనేది చట్టంలో అక్కడ ఉండదు. ఎవరుంటే వాళ్ళు ఇమీడియట్ గా ఛార్జ్ లోకి వచ్చేస్తారు. అయితే ఎప్పటి వరకు ఉంటారు, ఎన్నికల కమిషన్ మళ్ళా నోటిఫికేషన్ ఇవ్వాలా, మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా. ఎస్, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలా. ఇది గవర్నమెంట్ కాదు నోటిఫికేషన్ ఇచ్చేది. చంద్రబాబు నాయుడు, నారాయణ సార్ ఈరు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎన్నికల కమిషన్ కాదు కదా. ఎన్నికల కమిషనర్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ వీళ్ళు ఏం చేయాలంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి, ఇచ్చి పలానా డేట్కి ఎన్నికలు జరపాలని. అయితే వీళ్ళు అడిగేది ఏంటంటే పాపం ఎవరు, మన మాజీ మేయర్ పొట్లూరు స్రవంతి విశాఖపట్నంలో 10 రోజులకి ఎన్నుకున్నారు కదా, వాళ్ళకు ఒక న్యాయమా, మాకెందుకు 2 నెలలు వేసారు అని చెప్పి అడుగుతున్నారు. దాంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతున్నారు అందరూ. అవిశ్వాసం తీర్మానం జరిగితే కలెక్టర్ గారు ఎన్నికల అధికారి కాబట్టి ఆడ వచ్చి కూర్చొని అవిశ్వాస తీర్మానంలో ఎవరు గెలిచారో తెలుసుకొని వెంటనే ఆయన 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో ఎన్నిక పెట్టండి అని చెప్పేస్తాడు. ఆయన ఆ సీట్లో కూర్చుంటే అసలు అవిశ్వాసం జరగలేదు కదా. జరిగింది, రాజీనామా చేసేసింది. ఈ రాజీనామా ముందుగానే చేసేసింది. అవిశ్వాసం జరగల. అవిశ్వాసం జరుగుంటే కలెక్టర్ వచ్చి ఆ సీట్ లో కూర్చొని ఎన్నికల అధికారిగా ఆయన కానీ ఓటింగ్ పెట్టుంటే నిజంగా పొట్లూరు స్రవంతి ఓడిపోయి ఉంటే అవిశ్వాస తీర్మానంలో వెంటనే ఏం చేస్తాడు, ఆయన డేట్ ఇచ్చేస్తాడు. ఏమని, పలానా డేట్కి ఎలక్షన్ పెట్టండి అని. ఆయన అవకాశం రాలేదు కాబట్టి ఈయనేం చేయాలి, మళ్ళా అసలు అవిశ్వాసం పెట్టలేదు కాబట్టి ఈ రిపోర్ట్ రాసి పంపిస్తాడు. ఎవరికి, గవర్నమెంట్. అయ్యా ఈమె అవిశ్వాసం తీర్మానానికి ముందే రాజీనామా చేసేసింది కాబట్టి దీనికి నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలని గవర్నమెంట్కి రాసింది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, వెంటనే పరిపాలనకి భంగం కలగకూడదు కాబట్టి డిప్యూటీ మేయర్ని ఇన్ఛార్జ్గా వేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా చేసుకొని తర్వాత ఎన్నికల కమిషన్ రాసుద్ది, అయ్యా ఈ ఇబ్బందులు జరిగాయని రాసుద్ది. ఎన్నికల కమిషన్ అన్ని చూసుకొని ఈ ఒక్క నెల్లూరు మేయర్ ఒక విషయంలో ఇచ్చేయచ్చు. ఒక్కోసారి ఏమో వద్దంటే 2-3 కలిపిస్తుంది నోటిఫికేషన్. ఇప్పుడు కూడా మీరు చూసారో లేదో నిన్న వచ్చిన నోటిఫికేషన్, నెల్లూరు మేయరు, ఏలూరు డిప్యూటీ మేయర్ 2 కల్పించింది డేటు. అది దాని విచక్షణ జ్ఞానం, అది అలా ఇవ్వచ్చు. దానికి ఏమి 30 రోజుల్లో ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదు, 40 రోజుల్లో ఇవ్వాలని ఎక్కడ చట్టంలో రాసి లేదు. 30 రోజులు, అది ఒక ప్రాక్టీస్. 30 రోజులు ఇవ్వడం అనేది ఒక ప్రాక్టీస్ అంతే, ఒక అలవాటు అంతే. నాకు ఏమనిపించిందంటే వీళ్ళు ఆడ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగుండా కూర్చొని దాదాపు 10 రోజుల నుంచి ఎందుకు మేయర్ గారు ఇక్కడ కూర్చున్నారు నాకు అర్థం కాలే. అది మిమ్మల్ని అడిగితే ఏమన్నా తెలుస్తుంది ఏమనేసి. మామూలుగా ఏంటంటే వాళ్ళు అనుకునేది
విశాఖపట్నంలో 10 రోజులు ఇచ్చారు కదా, నెల్లూరులో ఎందుకు లేట్ అయింది, మాకు మేము ఎస్టీ కాబట్టి అనే ఫీలింగ్ లో మాట్లాడారే కానీ వాళ్ళకి అడిగే హక్కు ఉంది. నేను తప్పట్టను దాన్ని. ప్రతి ఒక్కరికి ఎందుకు లేట్ చేశారని అడిగే హక్కు అయితే ఉంటది. అర్థమైందా? అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ అవిశ్వాస తీర్మానం జరిగింది, కలెక్టర్ నిర్ణయం తీసుకొని వెంటనే డేట్ ప్రకటించాడు సీట్లో కూర్చొని. ఇక్కడ అవిశ్వాస తీర్మానం జరగల, ఈ ముందుగానే రాజీనామా. దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. రాజీనామా చేస్తే ఈ రాజీనామాని యాక్సెప్ట్ చేయాలా, గవర్నమెంట్ కి పోవాలా, గవర్నమెంట్ మళ్ళీ దానికి రూల్ పొజిషన్ చూసుకోవాలా, గవర్నమెంట్ ఎన్నికల కమిషన్ కి ఇవన్నీ సబ్మిట్ చేయాలా, ఎన్నికల కమిషన్ అది చూసుకోవాలా, ఇది ఒకటే ఎన్నిక పెట్టాలా, ఇంకేమైనా 2-3 కలిపి పెట్టాలా అని ఆలోచించి వాళ్ళు పెడతారు. దీనికి చట్టపరమైన ఏమీ లేవు. వాళ్ళు చేసింది ఎన్నికల కమిషన్ అన్ని చట్టాలు తెలుసు. అర్థదా? అది ఇండివిజువల్ బాడీ, దాని మీద ఎవరి యొక్క ఒత్తిడి ఉండదు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండివిజువల్ బాడీ. అంటే దీంట్లో కూడా చట్టం, న్యాయం అనేది ఉందన్నమాట. న్యాయం, చట్టం, ధర్మం ప్రకారమే జరిగింది. ఈ లోపల రాజకీయంగా కొన్ని ఉంటాయి కదా, ఆ కొన్ని నువ్వు గొప్ప నేను గొప్ప, మనసులో నాకు ఒకరి మీద కోపం ఉంటది, తిట్టాలనుకున్నప్పుడు ఇలా సమయంలో తిట్టొచ్చు. ఆ విధంగా కొంచెం మంది తిట్టుకోవడం చేసుకోవడం, ఆయన దుర్మార్గుడు ఏందో ఈ విధంగా మాట్లాడుకునే రాజకీయాల్లో కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. మన లాంటి వాళ్ళు టీ బొంకుల దగ్గర మాట్లాడుకోవాలి కదా, అది ఉదయం అదే జరిగేది. వాస్తవం అయితే ఇది చట్టంలో గాని న్యాయంలో గాని మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే జరిగింది. దీంట్లో ఎక్కడ చట్టం గాని ధర్మం గాని వైలేషన్ లేదు. ఏమన్నా ఉంటే ఇప్పుడైనా ఎవరైనా కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్టు కూడా ఇండివిజువల్ బాడీనే. అది కూడా న్యాయం, ధర్మం ఎక్కడైనా తప్పు జరిగితే ఖచ్చితంగా శిక్షిస్తుంది, సరిదిద్దుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు తెలిసింది, చెప్పిన తర్వాత తెలిసింది. ఈ విషయాలన్నీ నువ్వేం చేయాలంటే, అంటే నాకు అవగాహన లేదు కదా, అందువల్ల మిమ్మల్ని అడిగితే ఏమన్నా తెలుస్తుంది. చాలా మందికి అవగాహన లేదు రియాజ్ భాయ్. అది మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు, ఏంది భాయ్ ఆడ కూర్చొని దౌర్జన్యంగా లాగేసుకున్నాడు కదా. ఎట్లా లాక్కుంటారు దౌర్జన్యంగా? అది అలాగే జరగదు, ఆకునేదే జరగదు. ఏదైనా చట్టం న్యాయం ప్రకారమే జరగద్ది. వీళ్ళు రాజకీయంగా ప్రేరేపించి ఏమైనా చేయొచ్చో గానీ, అటు మాట్లాడుకోవచ్చేమో గానీ, నిజంగా అయితే రూప్ కుమార్ యాదవ్ గారు లాక్కుంది లేదు. అర్థమైందా? ఇంకొకరు ప్రభావితం చేసింది ఏం లేదు. కాకపోతే రాజకీయంగా వీళ్ళు కొంచెం మైలేజ్ పెంచుకోవడానికి హిట్ క్రియేట్ చేయడానికి మాట్లాడుకునే మాటలు తప్ప అన్ని మన ప్రియమైన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే జరిగింది, జరగద్దు కూడా. ఓకేనా? ఈ విషయం నువ్వేం చేయాలా, అన్ని సెంటర్ లో కూర్చొని, నువ్వు బిర్యానీ సెంటర్ కి పోతావు కదా, ఆడు చెప్పు. టీ సెంటర్, ఉదయాన్నే టీ సెంటర్ కి పోతావు కదా, ఆడు చెప్పు. అంగడి దగ్గరికి పోతావు కదా, ఆడు చెప్పు. చోట ఈ విషయాలు చెప్పేసి జనాల్లో ఉండే కన్ఫ్యూజన్ తీసేసి. ఓకేనా? నన్ను అడగకపోయినా నేను చెప్పాలి కదా, నీకు విషయం తెలిసింది కదా. అంటే అడగకపోయినా చెప్తే వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు ఇన్ని రోజులు నీకు చెప్పారు కదా, ఇది తప్పు 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 అని. నాకు నిజం తెలుసు, నేను తెలుసుకున్నాను, సమస్య ఇది ఇలా జరిగింది అంతేగాని దీంట్లో ఏం అన్యాయం లేదని చెప్పి నువ్వు చెప్పాలా. సరే, చెప్తావు కదా? చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.